కేశినేని నాని తను రాజీనామా చేస్తానని ప్రకటించడం, ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను, అట్లాగే పార్టీకి రాజీనామా చేస్తాను ప్రకటించడం, తన కుమార్తె చేత కార్పొరేషన్లో రాజీనామా చేయించడం, రాజీనామా చేసే ముందు గద్దె రామ్మోహన్ కలిసి తర్వాత రాజీనామా సమర్పించడం, ఆ సందర్భంగా అసలు తెలుగుదేశానికి ఎంపీ అభ్యర్థే లేరు అంటూ ఓ పక్కన కామెంట్ ఆమె చేయడం ఒక ఎత్తు అయితే, కేశినేని నాని మరింత ఆవేశంగా మాట్లాడారు. నేను ఎంపీ రఘురామకృష్ణరాజులా వెధవని కాదు, నేను మగాళ్ళ రాజీనామా చేస్తాను, పార్టీ నచ్చనప్పుడు కేశినేని నాని అందుకే రాజీనామా చేస్తున్నాం, కేశినేని నాని ప్రకటించారు, అందుకే రాజీనామా చేస్తున్నాం. టీడీపీకి కాల్మనీ కొడుకులంతా సిండికేట్ అయ్యారు, ఆ సిండికేట్ రాజకీయాలు నాకు నచ్చవు, టీడీపీ కోసమే పనిచేశాను, ఎన్ని రోజులు వ్యక్తి పూజ నేను చేయను, విజయవాడ పార్లమెంట్ నుండి నా పోటీ ఉంటుంది లేదా నా కూతురు పోటీలో ఉంటుంది, టీడీపీ కాల్మనీ సిండికేట్ బ్యాచ్ని ఎవరిని గెలవకుండా చేయడమే నా ముందున్న లక్ష్యం. ఇది కేశినేని నాని టీడీపీ సంబంధించి తాజాగా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అన్నది. అయితే ఈ మాట ఎంతవరకు నిజమన్నది తెలియదు, ఈ మాట ఆయన అన్నారా లేదా అన్నటువంటిది. ఈ ముక్కని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు.